ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. బట్ ఒబిసిటీ చాలా పెద్ద సమస్య. పొట్టకి కళ్ళెం తాళం వేయడం అంటే లిటరలీ చేస్తున్నారు ఇప్పుడు సర్జికల్గా. సో టెల్ us అబౌట్ దట్. అంటే దాదాపు సర్జరీ లాంటి సిచ్యువేషన్ కాకుండా ఎండోస్కోపీ ద్వారా లేదు సింపుల్ మెథడ్స్ ద్వారా మనకి పొట్టకి తాళం వేసే మార్గాలు వచ్చాయని వింటున్నాం. సో ఒబెసిటీ is a big pandemic. సో ఒబెసిటీని మనం 3 మేజర్ పాత్వేస్. ఈదర్ యూ హ్యావ్ టు టేక్ మెడిసిన్స్. ఇప్పుడు మెడిసిన్స్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి. సెకండ్, ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్, అంటే సర్జరీ లేకుండా జస్ట్ నోట్లోంచే కెమెరాలోంచి వెళ్ళి కొన్ని ప్రొసీజర్స్. థర్డ్ ఇస్ అ బేరియాట్రిక్ సర్జరీ, మీకు అందరికి తెలిసిందే. సో యూజువలీ మార్బిడ్ ఒబెసిటీ ఉన్న వాళ్ళకి లాంగ్ టర్మ్, అంటే BMI 40 పైన ఉన్న వాళ్ళకి లేదా 35 కన్నా ఎక్కువ ఉండి కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకి బేరియాట్రిక్ సర్జరీ ఈజ్ ద రికమెండెడ్ ట్రీట్మెంట్ అండి ఫార్ మేనేజింగ్ లాంగ్ టర్మ్ పర్మనెంట్ సొల్యూషన్. బట్ చాలామంది ఏంటంటే వాళ్ళకి మల్టిపుల్ కోమార్బిడిటీస్ వల్ల, భయం వల్ల సర్జరీకి పోవడానికి వెనకాడడం వాళ్ళకి, అండ్ కొంచెం మోడరేట్ ఒబెసిటీ ఉన్న వాళ్ళకి, ఎవరికైతే సర్జరీ లేదు అనుకున్న వాళ్ళకి ఎండోస్కోపిక్ ఆఫర్ చేస్తున్నాం. సో ఎండోస్కోపీలో ఆప్షన్ ఏంటంటే ఈదర్ ఎండోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రోప్లాస్టీ, విచ్ ఇస్ అగైన్ అ పర్మనెంట్ థింగ్. మన కడుపులో కుట్టేస్తాం అనమాట. సో దట్ రెడ్యూసెస్ ద సైజ్ ఆఫ్ ద స్టమక్ బై మోర్ దెన్ హాఫ్. సో అదొకటి. సెకండ్ ఆప్షన్ సర్జికల్ కూడా, ఆ మాత్రం సూచరింగ్ కూడా వద్దు అనుకుంటే బెలూన్ ప్లేస్మెంట్. మనం ఏం చేస్తామంటే ఒక 1/2 లీటర్ సలైన్ ఒక బెలూన్లో ఇన్ఫ్లేట్ చేస్తాం అనమాట. అవుట్ పేషెంట్ ప్రొసీజర్ మనకి 15 to 20 మినిట్స్లో ప్రొసీజర్ అయిపోతుంది. ఒక స్కిన్ మీద ఒక కట్ కానీ, ఇన్సిషన్ కానీ, ప్రిక్ కానీ ఏం లేకుండా నోట్లోంచే వెళ్తాము. మామూలు ఎండోస్కోపీ ద్వారా వెళ్ళేసి అక్కడ బెలూన్ ఇన్ఫ్లేట్ చేస్తాము. ఒక 500 ml సలైన్ ఇన్ఫ్లేట్ చేసి వచ్చేస్తాం. దీన్ని మనం 1 year వరకు పెట్టొచ్చు. సో 1 year తర్వాత దాన్ని మనం తీసేస్తాం. ఇందులో యూజువలీ more than 20% to 30% టోటల్ బాడీ వెయిట్ లాస్ అచీవ్ చేయగలుగుతాం. అంటే వాళ్ళకి ఆకలేదు లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే మనకు పొట్ట గట్ హెల్త్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే బికాస్ ఆఫ్ ద హార్మోన్ క్రాస్ టాక్ బిట్వీన్ ద గట్ అండ్ ద బ్రెయిన్. సో గ్రెలిన్ కానీ, లెప్టిన్ కానీ అవి. సో ఇట్ ఆల్వేస్ కీప్స్ సటైటీ హార్మోన్స్ అనేవి కంటిన్యూస్గా బ్రెయిన్కి స్టిమ్యులేట్ చేస్తుంది. దట్ విల్ రెడ్యూస్ ద హంగర్ ఆల్సో. అండ్ సెకండ్ థింగ్, దట్ విల్ ఆల్సో affect the metabolic pathways to prevent deposition of the fat and utilization of the food అనేది పెరుగుతుంది. సో దట్ విల్ హెల్ప్ ఇన్ మొబిలైజేషన్ ఆఫ్ ద ఫ్యాట్. సో బెలూన్కి చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. అండ్ చాలామంది రీసెంట్గా అబ్జర్వ్ చేస్తున్న ట్రెండ్ ఏంటంటే యూజువలీ బిఫోర్ మ్యారేజ్ క్విక్గా సొల్యూషన్ కావాలనుకున్న వాళ్ళు, ఎంత క్విక్గా వస్తుంది సొల్యూషన్ దీంతో? సో యూజువలీ మనం బెలూన్ పెట్టిన 3 monthsలో యూ విల్ స్టార్ట్ నోటీసింగ్ సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్, అట్లీస్ట్ 5 to 10%. అండ్ ఏదైనా కూడా మనం ఎండోస్కోపీ అయినా సర్జరీ అయినా డైట్ లైఫ్ స్టైల్ కూడా కంటిన్యూస్ అయిపోరా ఫుడ్ తినక. యూజువలీ అంటే మనము బెలూన్ కూడా అడ్జస్టబుల్ బెలూన్ ఉంటుందండి. కొంతమంది ఏంటంటే బాగా ఎక్కువ తేన్పులు రావడం, ఫుల్గా ఉండడం ఇబ్బందికరంగా ఉంటే కొంతమందికి మనం మళ్ళీ వెళ్ళి సైజ్ తగ్గిస్తాం, ఒక 100 ml తీసేయడం కానీ అట్లా. లేదు కొంతమందికి అడిక్వేట్ రెస్పాన్స్ లేదు అంటే మళ్ళీ మనం వెళ్ళి ఇంకొంచెం యాడ్ చేయొచ్చు. బట్ యూజువలీ అడిషనల్ మల్టీవైటమిన్ సప్లిమెంట్స్ రెగ్యులర్గా లాంగ్ టర్మ్ తీసుకోవాల్సినంత అవసరం బెలూన్ వాళ్ళ పేషెంట్స్కి ఉండదు, బేరియాట్రిక్ సర్జరీకి ఉన్నంత. బేరియాట్రిక్ సర్జరీ ఆఫ్ కోర్స్ ఎక్స్ట్రీమ్గా చాలా పెద్ద, కరెక్ట్ అంటే మోర్ మార్బిడ్ ఒబెసిటీ, ఇన్వేసివ్ సర్జరీ ఆల్సో. ఇట్స్ అన్ ఇన్వేసివ్ సర్జరీ. దాంట్లో కూడా టైప్స్ ఉంటాయి. మనం స్లీవ్ గ్యాస్ట్రోప్లాస్టీ చేస్తున్నామా, రూవెన్వే గ్యాస్ట్రిక్ బైపాస్, డ్యూరనల్ స్విచ్, దాన్ని బట్టి ఇట్స్ వెరీ మేజర్ సర్జరీ. మన పేగులన్నింటినీ బైపాస్ చేసి చేయాల్సి ఉంటుంది. కొంత రిస్క్ అనేది సర్జికల్ రిస్క్ ఉంటుంది. బట్ సో ఫార్ దట్ ఈస్ ద నెంబర్ 1 రికమెండెడ్. అసలు ఒబేసిటీ ఒకసారి సెటిన్ అయ్యాక మెటబాలిజం మార్చడం సాధ్యం అండి? అదర్ దెన్ ఈ ప్రొసీజర్స్ కాకుండా ఫుడ్ తోటి ఒక షాక్, బాగా ఫాస్టింగ్ చేయడం, కీటో డైట్లోకి వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ వర్కౌట్ అవుతాయా? సో దే విల్ వర్క్ ఆన్ షార్ట్ టర్మ్ బేసిస్, బట్ దే ఆర్ నాట్ రికమెండెడ్ ఫర్ యువర్ ఓవరాల్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఎనీ ఎక్స్ట్రీమ్ డైట్స్ లైక్ వీగన్స్ కానీ, కీటో కానీ, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కానీ, these have shown to give short term effective weight loss, but they are also associated with lot of metabolic derangements and they are not recommended for weight loss only. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మనకి రైబల్సస్, సెమాగ్లూటైడ్ ప్లస్ ఇప్పుడు మోంజారో లేటెస్ట్ సెన్సేషన్. సో బిట్వీన్ ఈ ప్రొసీజర్ చేసుకోవడానికి దానికి మీరు ఎలా కంపేర్ చేస్తారు? యూజువల్లీ ఏంటంటే మైల్డ్ ఒబెసిటీ ఉన్న వాళ్ళకి, అంటే యూజువల్లీ 30 క్రాస్ ఉన్న వాళ్ళు లేదా 27 కన్నా ఎక్కువ ఉండి కొంచెం మైల్డ్ వెయిట్ లాస్ అచీవ్ చేయాలనుకున్న వాళ్ళకి, who are not willing to undergo procedure, we are seeing very good results with Mounjaro also. And especially diabetes ఉన్న వాళ్ళకి they are approved and they are recommended and we are seeing very good improvement. So డయాబెటిస్ లేకపోతే వేయకూడదా? ideally recommended అయితే కాదు, but there are still off label use చేస్తున్నారు and we are seeing good results. సో చిన్న కానీ ఇంకా కొంచెం లాంగ్ టర్మ్ అండ్ మోర్
ఇంకా బాడీ లాంగ్ టర్మ్ స్టడీస్ కావాల్సి ఉంటుంది, ఎందుకంటే దాన్ని మనకి ఇప్పుడు మోంజారో రిజల్ట్స్ కూడా ఐ థింక్ ఫర్ ఫ్యూ ఇయర్స్ వీ హ్యావ్ గుడ్ ఎఫికసీ, బట్ లాంగ్ టర్మ్ మనకి డేటా లేదు. వీ డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అబౌట్ very long term effects, and what we observed is that as long as you are on those medications you are doing fine. Once you stop them, there is again the tendency to Go back regain to weight. అదే. Yeah, that అదే. tendency is there. సో మొత్తానికైతే వెయిట్ మేనేజ్మెంట్ అనేది చాలా కీలకం. గట్ హెల్త్, గట్ ఫ్లోరా సరిగ్గా ఉండాలంటే సరైన ఫుడ్స్, అంటే మీరు అన్నట్టు ఫైబర్ ఫుడ్స్ ఎక్కువ, ఫర్మెంటెడ్ ఫుడ్స్ కూడా చాలా మంచిది అంటారు. Yeah, వాటితో పాటు అండ్ అసిడిటీకి మందులు వేసుకోవడం కంటే కూడా సహజంగా దాన్ని రెగ్యులేట్ చేయడమే మోర్ ఐడియల్. సో ఇప్పుడు అంటే గట్ హెల్త్కి మంచిగా ఉండే ఫుడ్స్ కొన్ని చెప్తారా మాకు? సో మోస్ట్ ఇంపార్టెంట్ సూపర్ ఫుడ్స్ అంటే బెర్రీస్ అండి, లైక్ స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్ అండ్ బ్లాక్బెర్రీస్. దీస్ ఆర్ వెరీ గుడ్. అండ్ గుడ్ ఫ్యాట్స్ కన్జంప్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాట్స్లో మనకి సన్ఫ్లవర్ సీడ్స్ కానీ, ఫ్లాక్స్ సీడ్స్, తర్వాత ఘీ అండ్ బటర్ అండ్ లిమిటెడ్ క్వాంటిటీ, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ హెల్త్. అండ్ ఫైబర్లో సాలెడ్స్లో I think cucumber is one of the best food that you can consume, and I would recommend people to take it every day. ఎక్కువ ఫైబర్ తీసుకుంటే మీకు కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లం కూడా రాదు, వాటర్ కంటెంట్ కూడా అడిక్వేట్ ఉంటుంది, మైక్రోబయోటా కూడా ప్రొలిఫరేట్ అవుతుంది. ఇది కాకుండా సాలెడ్స్లో క్యారెట్ అండ్ బీట్రూట్ ఆర్ అదర్ వెరీ గుడ్ ఫుడ్స్ దట్ ఐ వుడ్ రికమెండ్. అండ్ తర్వాత ఫ్రూట్స్లో గోవా అండ్ పపాయ, వాటర్మెలన్, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రూట్స్ దట్ ఐ వుడ్ రికమెండ్ ఫర్ గట్ హెల్త్. అండ్ వాటర్ కన్జంప్షన్ కూడా అడిక్వేట్గా ఉండాలి. చాలామంది ఈ రోజుల్లో వాటర్ అడిక్వేట్గా తీసుకోకపోవడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. చల్లనీళ్ళు తాగితే గ్యాస్ వస్తుందండి? అట్లా ఎక్కడ ఐ డోంట్ థింక్ దర్ ఇస్ చల్లటి వాతం పెంచుతాయి అది ఇది అంటారు, లేదు వామ్ వాటర్ తాగితే గ్యాస్ పోతుందని. లేదండి, ఐ అలాంటిది డోంట్ ఏం థింక్ లేదు. సో. ఇదంతా మన ఫీలింగ్ తప్ప ఇంకోటి కాదంటారు.